హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'విక్డ్ ఫర్ గుడ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీ. 'విక్డ్' మూవీ సిరీస్‌లో ఈ మూవీ పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 2024లో రిలీజ్ చేశారు. అది కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అప్పుడే మీకు స్టోరీ కొంచెం క్లియర్‌గా అర్థమవుతది. డైరెక్ట్‌గా పార్ట్ 2 చూస్తే మీకు అసలు స్టోరీ ఏమి అర్థం కాదు. పార్ట్ 1లో ఆల్రెడీ క్యారెక్టర్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు కాబట్టి పార్ట్ 2లో అవే కంటిన్యూ చేస్తారు సేమ్ క్యారెక్టర్స్తోనే. ఈ మూవీ స్టోరీ బేస్డ్ ఆన్ ఒక 'విక్డ్' అనే నావెల్ బుక్ బేస్ చేసుకొని ఈ స్టోరీ రూపొందించారు. 2003 ఆ టైంలో ఈ స్టోరీని ఒక మ్యూజికల్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళనమాట. అదే 'విక్డ్' స్టోరీని కొంచెం గ్రాఫిక్‌గా యూజ్ చేసి క్వాలిటీగా తీశారు ఈ మూవీని. సో పార్ట్ 1, పార్ట్ 2 చూడడానికి బాగానే ఉంటాయి. సో కానీ ఏందంటే ఈ మూవీలో ఎక్కువగా సాంగ్స్ ఎక్కువుంటాయన్నమాట. జస్ట్ 15-20 మినిట్స్‌కి ఒక సాంగ్ వస్తది. మీకు అలా సాంగ్‌తో నడిచే స్టోరీ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. లేదు ఇదేందిరా బాబు 10 నిమిషాలకు ఒక సాంగ్ వస్తుందని ఫీల్ అయితే ఈ మూవీ మీకు అసలు నచ్చనే నచ్చదు. ఎక్కదు కూడా మూవీ అనమాట. సేమ్ నాది అదే ఫీలింగ్ అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఎల్బా తను ఒక మాంత్రికురాలు. కానీ తను ఒక మంచి మాంత్రికురాలనమాట. సో తను ఎటువంటి ఎవరికీ హాని చేయదు. తను ఫారెస్ట్‌లో ఒక పాడుబడ్డ ఇంట్లో ఉంటది. తను ఆకుపచ్చ మాంత్రికురాలుగా ఎలా పడింది? అసలు ఎల్బాకి తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఎల్బా తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది? అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అలాగే ఎల్బా తను ఒక మాంత్రికురాలుగా ఎలా మారింది? దాంతో పాటు అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అసలు ఏం జరిగిందనేది మూవీ ఎండింగ్‌లో చెప్తారు. ఆ సీన్స్ చూడడానికి పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 hours 20 minutes ఉంటదనమాట. ఇది నావెల్ స్టోరీ కాబట్టి ప్రతి సీన్ కొంచెం డీటెయిల్‌గానే రాస్తారు. ఆ సీన్స్ కొంచెం సాంగ్ రూపంలో చూపిస్తుంటారు. అవి చూడడానికి, వినడానికి అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. సో అలాంటి సీన్స్ అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి $150 మిలియన్స్. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసరికి $500 మిలియన్స్ వచ్చాయి. ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి సపరేట్ జనమే ఉంటారనమాట. 2003 అలాంటి టైంలో ఈ మూవీని స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. అందుకే ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా చూసుంటారు. అలాగే ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఆ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇంకా క్లైమాక్స్ మంచి ఎమోషనల్ సీన్స్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. సో ఈ మూవీలో ఒక మంచి హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా ఈ మూవీలో ఎల్బాగా సింధియా ఎరోవా చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ చాలా హైలైట్ అనమాట. ఆల్మోస్ట్ ఈ మూవీలో చాలా సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ వినడానికి చూడడానికి పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ సాంగ్స్ అందరికి నచ్చకపోవచ్చు. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బాగుంటుంది. ఎందుకంటే ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుందన్నమాట. ఈ మూవీలో జంతువులు మాట్లాడే సీన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. అవి చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.